Hi to everybody, this is your Govind. I have been working as a junior lecturer for 1 year. Today I will take up the grammar for you, that is called word stress. Before going to know about the word stress, we have to know about syllables. Syllables means number of sounds in a word. Number of sounds in a word, either consonant or vowel. This is called syllabification. So eventually I will take up the grammar or word stress from simple to complex. Most of I teach lessons in Telugu for Telugu medium students. If I do any mistakes in my videos or class, please comment me and below the link. I will rectify it another classes. Thank you. మనం వర్డ్ స్ట్రెస్ చేయడానికంటే ముందుగా ఫస్ట్ మనం ఒక పదాన్ని సిలబుల్ గా ఎలా విడదీయాలో తెలుసుకుందాం. మనకి ఇంగ్లీష్ లో సిలబిఫికేషన్ రానప్పుడు మనం ఎలా సిలబిఫికేషన్ చేయాలి అంటే సిలబుల్స్ గా ఎలా డివైడ్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన పదాన్ని ఏదైతే ఉందో ఇచ్చిన పదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తెలుగులో రాసుకోవాలి. అంటే చూడండి, ఇప్పుడు చాకోలెట్ అనేటువంటి పదాన్ని చూడండి, చాకోలెట్ అనే పదాన్ని చ ఒక సిలబుల్ గా, కో ఒక సిలబుల్ గా, లే ఒక సిలబుల్ గా డివైడ్ చేసాం. అంటే చాకోలెట్ లో చ అనేది ఒక సిలబుల్, కో అనేది ఒక సిలబుల్, లే అనేది ఒక సిలబుల్. ఇట్ అనేటువంటి నకార పుల్లు కానీ లేదంటే సున్నాలు అంటే తెలుగులో రాసుకున్నప్పుడు సున్నాలు వచ్చినప్పుడు కానీ వాటి మనం శబ్దంగా పరిగణించకూడదు. అంటే సున్నాగా సిలబుల్ గా మనం పరిగణించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం, మినిమం మినిమం అనేటువంటి పదాన్ని చూడండి సిలబల్స్ గా విడదీస్తే మీ ఒక పదం, నీ ఒక పదం, మీ ఒక శబ్దం, నీ ఒక శబ్దం, మం ఒక శబ్దంగా తీసుకుంటాం. కానీ మీ, నీ, మాను మాత్రమే శబ్దంగా తీసుకోవాలి. సున్నా అని ఎట్టి పరిస్థితుల్లో సిలబల్ గా తీసుకోకూడదు. నకార పుల్లను సున్నా అని శబ్దాలుగా తీసుకోకూడదు, అంటే సిలబుల్ గా తీసుకోకూడదు. చాకోలెట్ ఇలా ఇందులో 3 సిలబల్స్ వచ్చాయి కాబట్టి ఇది ట్రై సిలబిక్ వర్డ్ అని అంటాం. ట్రై సిలబిక్ వర్డ్ అని అంటాం. మినిమం, మినిమం లో సున్నా లేదు, సున్నాని కన్సిడర్ చేయకూడదు కాబట్టి కౌంట్ చేసుకోకూడదు కాబట్టి ఇది కూడా ట్రై సిలబిక్ వర్డ్, ట్రై సిలబిక్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇచ్చిన ఏ పదానైనా సరే మనకు ఇంగ్లీష్ లో సిలబిఫికేషన్ విడదీయడం తెలియనప్పుడు ఆ పదాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తెలుగులో రాసుకోవాలి. తెలుగులో రాసుకొని వచ్చిన అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలు మాత్రమే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి నకార పుల్లు మధ్యలో కానీ లేదా చివరిలో కానీ, సున్నా మధ్యలో కానీ చివరిలో కానీ వస్తే వాటిని శబ్దంగా పరిగణించకూడదు, అంటే సిలబుల్ గా పరిగణించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ జడ్జిమెంట్ అనే పదాన్ని మనకు సిలబుల్ గా విడదీయడం రానప్పుడు ఇలా తెలుగులో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత నకార పులులు సున్నాలు ఏవైనా ఉంటే మనం వాటి సభ్యులుగా తీసుకోకూడదు. కాబట్టి జ ఒక శబ్దం, మే ఒక శబ్దం మాత్రమే వచ్చింది కాబట్టి ఇది డైసిలబిక్ వర్డ్ అవుతుంది. ఇది డైసిలబిక్ వర్డ్ అవుతుంది. అలాగే నంబర్ చూడండి, నంబర్ అనే వర్డ్ లో ఇక్కడ సున్నా వచ్చింది, ఇక్కడ నకార పుల్లు వచ్చింది. ఈ రెండింటిని మనం శబ్దంగా తీసుకోకూడదు కాబట్టి ఇది డైసిలబిక్ వర్డ్ అవుతుంది. Before going to know about word stress, we have some rules about the word stress. First one, monosyllabic words we can't stress. That means monosyllabic words do not contain stress. According to the rules, we have to see here the first rule. Word stress changes depending on the function of the word. If the word has 2 syllables and it acts as a noun,
pronoun, adjective or an adverb, the stress is on the first syllable. వర్డ్ స్ట్రెస్ అనేది పదం యొక్క ఫంక్షన్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఆ పదం అనేది నౌన్ గా యాక్ట్ చేస్తే లేదా ప్రొనౌన్ గా యాక్ట్ చేస్తే లేదా అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ గా యాక్ట్ చేస్తే మనం స్ట్రెస్ అనేది మొదటి సిలబుల్ పైన స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ we can convert one figure of speech into another figure of speech. అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. ఇన్ ఇంగ్లీష్ we can convert one figure of speech into another figure of speech అంటే ఇంగ్లీష్ లో ఎలాగంటే ఒక పదం యొక్క ఫంక్షన్ అనేది సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎలాగా అంటే కట్టప్ప కండక్ట్ ప్రోగ్రామ్ వెరీ వెల్, సో ప్రేజ్ హిస్ కండక్ట్ అని అన్నాం. ఇక్కడ చూడండి, కండక్ట్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ కండక్ట్ ఏంగా తీసుకుంటామంటే వర్బ్ గా తీసుకుంటాం. ఇక్కడ అడ్జెక్టివ్ గా తీసుకుంటాం లేదా నౌన్ గా తీసుకుంటాం. అక్కడ అడ్జెక్టివ్ గా లేదా నౌన్ గా, ఇక్కడ వర్బ్ గా తీసుకుంటాం. చూడండి, ఒకే పదమే, కండక్ట్ అనే పదమే, కానీ సెంటెన్స్ లో వాటి యొక్క ఫంక్షన్ బట్టి వాటి యొక్క మీనింగ్ అనేది మారుతూ ఉంటుంది. సో అందుకోసమనే వర్డ్ స్ట్రెస్ చేంజెస్ డిపెండింగ్ ఆన్ ద ఫంక్షన్ ఆఫ్ ద వర్డ్ అని అన్నాం. ఇప్పుడు మనం స్ట్రెస్ చేయాల్సినటువంటి పదం కండక్ట్ వర్బ్ అయింది అనుకోండి, సెకండ్ సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం. అలా లేదు, నౌన్ లేదా అడ్జెక్టివ్ అయింది అనుకోండి, ఫస్ట్ సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం. ఇప్పుడు మన రూల్ ప్రకారం పోతే ఒక పదం డైసిల్బిక్ వర్డ్ అయ్యింది అంటే ఒక పదంలో రెండు సిలబుల్స్ ఉంది. ఆ వర్డ్ నౌన్ అయినా లేదంటే ప్రొనౌన్ అయినా లేదంటే అడ్జెక్టివ్ లేదంటే అడ్వర్బ్ అయితే మనం అలాంటి పదాల పైన మొదటి సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే డైసిల్బిక్ వర్డ్ నౌన్ లేదా అడ్జెక్టివ్ లేదా ప్రొనౌన్ లేదా అడ్వర్బ్ అయింది అనుకోండి, మూడు సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం. ఆల్వేస్ అనేది అడ్జెక్టివ్ అయింది అనుకోండి, మూడు సిలబుల్ పైన చేస్తాం. లేదా నౌన్ అయింది అనుకోండి, ఫస్ట్ సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం. పేపర్ అనేది డైసిల్బిక్ వర్డ్ నౌన్ అయింది అనుకోండి, మొదటి సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం. నాలెడ్జ్ అనేటువంటిది అడ్జెక్టివ్ అయింది అనుకోండి, మనం ఖచ్చితంగా ఫస్ట్ సిలబుల్ పైన స్ట్రెస్ చేయాలి. అలాగే సంథింగ్ అంటే యొక్క వర్డ్ అడ్జెక్టివ్ అయింది అనుకోండి, మనం మొదటి సిలబుల్ పైన స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫైనల్ గా ఈ రూల్ ద్వారా మనం తెలుసుకునేది ఏమి అంటే ఒక పదం డైసిల్బిక్ వర్డ్ అయ్యింది లేదా ఒక పదంలో రెండు సిలబుల్స్ ఉంటాయి, అలాంటి పదాన్ని మనం డైసిల్బిక్ వర్డ్ అని అంటాం మామూలుగా. సో అలాంటి పదం డైసిల్బిక్ వర్డ్ అయ్యింది, అది నౌన్ గా యాక్ట్ చేసినా లేదా ప్రొనౌన్ గా యాక్ట్ చేసినా లేదా అడ్జెక్టివ్ గా లేదంటే అడ్వర్బ్ గా యాక్ట్ చేస్తే మనం అలాంటి పదాల పైన మొదటి సిలబుల్ పైన స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. మనం ఒకసారి ఈ రూల్ చూస్తే, ఇఫ్ ద వర్డ్ హ్యాస్ టూ సిలబుల్స్ అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ వర్బ్, a preposition or conjunction, the stress is on the second syllable. అంటే ఒక పదంలో రెండు సిలబుల్స్ ఉన్నప్పుడు లేదంటే ఒక పదం డైసిల్బిక్ వర్డ్ అయినప్పుడు అలాంటి పదం వర్బ్ గా యాక్ట్ చేసినా లేదంటే ప్రిపోజిషన్ గా యాక్ట్ చేసినా లేదంటే కంజంక్షన్ గా యాక్ట్ చేస్తే, లేదంటే ఒక పదం డైసిల్బిక్ వర్డ్ అయ్యింది వర్బ్ అయితే, లేదంటే ఒక డైసిల్బిక్ వర్డ్ ప్రిపోజిషన్ అయితే, లేదంటే ఒక డైసిల్బిక్ వర్డ్ కంజంక్షన్ అయితే మనం స్ట్రెస్ అనేది సెకండ్ సిలబుల్ పైన చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆబ్జెక్ట్ అనేటువంటి వర్డ్ వర్బ్ గా యాక్ట్ చేసింది లేదా ప్రిపోజిషన్ గా యాక్ట్ చేసింది లేదా కంజంక్షన్ గా యాక్ట్ చేసింది అనుకోండి, సెకండ్ సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం. అదే అరౌండ్ అనేటువంటి వర్డ్ ప్రిపోజిషన్ గా కానీ లేదా కంజంక్షన్ గా కానీ వర్బ్ గా యాక్ట్ చేస్తుంది అనుకోండి, సెకండ్ సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తాం. అది కూడా డైసిల్బిక్ వర్డ్ అయి ఉండాలి. అలా అయి ఉంటేనే స్ట్రెస్ అనేది సెకండ్ సిలబుల్ పైన చేయాల్సి ఉంటుంది. ప్రిపేర్ అనేటువంటి పదం వర్బ్ గా యాక్ట్ చేస్తుంది అనుకోండి, మనం సెకండ్ సిలబుల్ పైన స్ట్రెస్ చేయాలి. ఎప్పుడు అదే డైసిల్బిక్ వర్డ్ అయి ఉండాలి. నెక్స్ట్, కంపైన్ అనేటువంటి వర్డ్ ఒకవేళ కంజంక్షన్ గా పనిచేస్తుంది అనుకోండి లేదా ప్రిపోజిషన్ గా పనిచేస్తుంది లేదంటే వర్బ్ గా యాక్ట్ చేస్తుంది అనుకోండి, మనం సెకండ్ సిలబుల్ పైన స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ అనేటువంటి వర్డ్ ప్రిపోజిషన్ గా లేదంటే కంజంక్షన్ గా లేదంటే వర్బ్ యాక్ట్ చేస్తుంది అనుకోండి, మనం సెకండ్ సిలబుల్ పైన స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది. ఆ వర్డ్ స్ట్రెస్ చేంజెస్ అనేది ముందుగా మనం చెప్పుకున్నట్టు ఆ వర్డ్ యొక్క ఫంక్షన్ పైన ఆధారపడి ఉంటుంది. థ్యాంక్స్ టు మై వ్యూయర్స్.
ఒకవేళ నా వీడియోలో కానీ లేదంటే నా క్లాస్లో కానీ గ్రామర్లో కానీ ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను మోస్ట్లీ లెసన్స్ అని లేదా గ్రామర్ కానీ ఎక్కువగా తెలుగులో చెప్తాను. ఎందుకంటే అందరూ మామూలు ఇంగ్లీష్ మీడియం చదివితే కొంచెం తెలుగు మీడియంలో చదివిన పిల్లలు ఇబ్బంది పడతారు ఉద్దేశంతో మోస్ట్లీ గ్రామర్ అంతా లెసన్స్ కానీ వాళ్ళకి తెలుగులో చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సజెషన్స్ కానీ లేదా కంప్లైంట్స్ కానీ లేదా ఇంకేమైనా అడ్వైజెస్ కానీ సలహాలు ఏమైనా ఇవ్వదలుచుకుంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సూచనలు మీ సలహాలు నేను తప్పకుండా పాటిస్తాను. ఇట్స్ యువర్ గోవింద్.